రాగులు పిండాడిచ్చానండి. చాలామంది ప్యాకెట్లు కొంటున్నారు, అలా కొనకూడదండి. మనం కొన్నవి వాళ్ళు కడిగి మొక్కలొచ్చాక పిండి పట్టించి అవన్నీ చేయరండి. బస్తాలు బస్తాలు మిషన్లు వేసి పిండి ఆడిచ్చేస్తారు. దాంట్లో మట్టి ఉంటుంది, మురికి ఉంటుంది, మొక్కలు రాకుండా వాళ్ళు చాలా పని అండి అది. మనం ఇంటికి రాగులు తీసుకొచ్చి కడిగి ఒక కాటన్ క్లాత్లో ఆ తడి రాగులు కట్టేసి ఒక రోజల్లా ఉంచేస్తే చిన్న చిన్న మొలకలు వస్తాయండి. అప్పుడు ఎండబెట్టుకుని మీరు పిండి పట్టించుకుంటే మీకు ఇట్లా పిండి చక్కగా వస్తుందండి, పొడి పొడిగా. ఈ పిండిని కూడా మనం రాగానే ఇది క్యాన్లో తెచ్చానండి. క్యాన్ నుంచి తీసి ఇగో బేసిన్లో ఆరబెట్టాను. 2-3 గంటలు వదిలేస్తానండి ఇలా గాలికి. దీంట్లో ఏమైనా చెమ్మున్నా వేడున్నా పోతుందండి. తిరిపి ఇట్లా పొడిగా ఉన్నాక గరిటె పెట్టుకోవాలండి. మనం వేరే పాత్రలోకి తీసుకున్నప్పుడు అట్లా గట్టితో తీసుకుని ఈ గట్టిని పొడిగా ఉండాలండి. తడి చేయి తగిలితే పిండిలు పాడైపోతాయి. అలాగే 2 కిలోలు గోధుమలు కూడా కడిగి ఎండపోసి ఆడిచ్చానండి. దీంట్లో కూడా ఒక గట్టి పెట్టుకుంటాను. దానికి వేరే క్యాన్ కడిగి పెట్టుకున్నాను. అతలు వచ్చేసి మీరు పిండిలు ఎప్పుడండి 4 నెలలకి 5 నెలలకి ఆడించుకోకూడదు. 2 నెలలకి చాలండి. 1.5-2 నెలలలోపు వాడేసుకుంటే పిండి ఫ్రెష్గా ఉంటుంది. పద్దాక ఆడించే పని ఉంటుంది అనేసి ఒకసారి 4-5 కిలోలు ఆడించుకోకూడదు. ఒక 2 కిలోలు ఆడించుకోండి, ఏముందండి. ఒకరోజు ఏదో కాసేపు ఎండబెట్టుకుంటాం. అటు వాకింగ్కి వెళ్ళినప్పుడు మిషన్కి ఇచ్చుకోవడం, లేదా పిల్లలు ఉంటే బండిలో వెళ్ళి ఆడించుకొస్తాను. మా చిన్నప్పుడు మా అమ్మగారు గోధుమ పిండి రాగానే మిషన్ నుంచి రాగానే జల్లిచ్చంటే ఆ పొట్టంతా తీసి గేదెలకు పోసేవారండి. అసలు ఎంత తప్ప ఇప్పుడు అర్థమవుతుందండి. ఫైబర్ అంతా పారేసి ఆ గోధుమ పిండిని వాడేవారు. మేం కాదండి, చిన్నప్పుడు అందరూ పిండిలు ఆడిచ్చేవాళ్ళం. ఆడిచిన పిండిని ఇంటికి తీసుకురాగానే ఆరబోసి జల్లిచ్చి ఆ పొట్టంతా తీసి బయట పోసేవాళ్ళు, గేదెలకు పోసేవాళ్ళు కుర్తులో. ఇప్పుడు అర్థమవుతుందండి. అప్పుడు తెలియక పెద్దవాళ్ళకి అన్నీ తెలుసండి, కానీ అది ఫైబరు తినాలి అని ఎందుకో ఆ పొట్టంతా తీసిపోసేవాళ్ళండి. అలాగే ఈ రాగులు ఇవి కూడా వాడేవాళ్ళు, కానీ ఎక్కువ రాగులు దోశ పిండిలో అట్లా వాడేవాళ్ళు. జావ కాసేవాళ్ళు. మామూలుగా పొద్దుటే మజ్జిగ వేసుకుని తాగడం, ముసలి వాళ్ళకి కొంచెం పెరుగన్న మజ్జిగన్న వేసి ఇవ్వడం, కొంచెం పిల్లలకైతే బెల్లం అది వేసి ఇవ్వడం, పుట్టులాగా చేసి ఇవ్వడం, అలా చేసేవాళ్ళండి. పిండిలు ఎప్పుడు జల్లిచ్చి దాంట్లో ఫైబర్ పారేయకూడదు. చక్కగా ఒక గట్టి పెట్టుకోవాలి. మిషన్ నుంచి వచ్చాక చక్కగా ఆరబోసుకుని మీరు మంచి డ్రైగా ఉన్న క్యాన్లో స్టోర్ చేసుకుంటే మీకు 2-3 నెలలు ఫ్రెష్గా ఉంటుందండి. తర్వాత మళ్ళీ క్యాన్లు కడిగి ఎండబెట్టుకుని చక్కగా మళ్ళీ కొత్తగా కొనుక్కొని 2 కిలోలు ఆడించుకుంటే బాగుంటుందండి.